ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించుకుని జరిపేటటువంటి నిర్మాణాలు అది హిందూయేతర ఏ మతానికి సంబంధించిన ప్రార్థనా స్థలాలనైనా వాటి జోలికి పోదు ఏ ప్రభుత్వము ఏ అధికార యంత్రాంగం ముట్టుకునే ధైర్యం కూడా చేయదు. ఎందుకంటే వాళ్ళంతా పోలరైజ్ అయ్యి వెంటాడతారు, వేటాడతారు. దాంతోపాటుగా ఉద్యమంతో ఓట్లు కూడా పోతాయి అన్న భయంతో ప్రభుత్వంలో అధికార పక్షంలో ఉన్నోళ్ళు కూడా అధికార యంత్రాంగం మీదనే యాక్షన్ తీసుకుంటారు, కానీ ఆ వ్యవస్థ మీద యాక్షన్ తీసుకోవడానికి ఒప్పుకోరు. అదే హిందూ దేవాలయాలు అయితే గుడి రోడ్డు పక్కన కట్టారనో అది కట్టారనో ఇది కట్టారనో కూలగొట్టడాలు ఇవన్నీ నడుస్తుంటాయి. అదే సందర్భంలో హిందూ ఆలయాల మీద దాడులు జరిగితే పట్టి పట్టనట్టు వ్యవహరించడం అన్నటువంటి దేశవ్యాప్తంగా జరుగుతుంటుంది. కాబట్టి బెంగాల్లో ఇది మరింత పెరిగిపోతుంది. తాజాగా మొన్న 21వ తారీఖు దుమురజాల ప్రాంతంలోని శివాలయాన్ని గుర్తెలేని దుండగులు టార్గెట్ చేశారు. గుడి లోపల వస్తువుల్ని ధ్వంసం చేశారు. శివలింగాన్ని నందిని కూడా ఎత్తుకెళ్లారు. ఇది ఉద్దేశపూర్వకంగా జరిగిందంటే అబ్బెబ్బే ఇది చోరీ అంటోంది అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం. సహజంగా నడిచేది.